వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిమాచల్ ప్రదేశ్, ఈ మధ్యకాలంలో హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి చాలా వార్తలు చూస్తున్నాం కదా. అక్రమంగా వస్తున్న రోహింగ్యాల విషయంలో కానీ, ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీతాలు ఇవ్వడంలో చేతులెత్తేసిన వైనాన్ని కానీ, ఆఖరికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను కూడా జీతాలు అడగొద్దు అని చేస్తున్న విజ్ఞప్తి కానీ, ఇలా ఏదో ఒక వార్తతోటి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా అక్రమ మసీదు నిర్మాణం, లవ్ జిహాదులపై హిమాచల్ కాంగ్రెస్ ని, అసెంబ్లీని కుదిపి పారేస్తున్నారట. అసలు ఏం జరిగింది అంటే, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సంజోలీలో మసీదు నిర్మాణం తీవ్ర వివాదానికి కారణమవుతుంది. మసీదు నిర్మాణం ఎందుకు కారణమవుతుంది అంటే, అక్రమంగా నిర్మించడం వల్ల. ఈ మసీదు నిర్మాణాన్ని కాంగ్రెస్ లోని సొంత మంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలు కారణమవుతుంది. 2 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోనే సాక్షాత్తు కాంగ్రెస్ లోని ఈ మసీదు నిర్మాణం తీవ్ర విభేదాలకు కారణమైంది. దీంతో ముఖ్యమంత్రికి ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. కాంగ్రెస్ సభ్యులే పరస్పరం తీవ్ర వాగ్వాదానికి దిగారు. సిమ్లా మున్సిపల్ కార్పొరేషనే స్వయంగా ఇదంతా చేస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతుంది. అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ జనార్దా 1960కి ముందు నుంచే అక్కడ మసీదు ఉందని, అయితే 2010లో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న భూమిలో 3 నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. అక్రమంగా నిర్మించిన రెస్ట్ రూములను కూల్చేశారని, మసీదులో బయటి వ్యక్తులే కాకుండా స్థానిక ముస్లింలు కూడా ఉంటున్నారని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పరిస్థితిని రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖా కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న అనిరుద్ సింగ్ ఎమ్మెల్యే జనార్దా వ్యాఖ్యలను ఖండించారు. మసీదు నిర్మాణానికి ఉన్న చట్టబద్ధతను సూటిగా ప్రశ్నించారు. తాను ఏ వర్గానికి వ్యతిరేకిని కానని, అయితే అనుమతి లేకుండానే 2010లో నిర్మాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికార నిర్మాణం పూర్తయిపోయిందని దుయ్యబట్టారు. 2012లో జరిగిన విచారణ సమయంలో దీనికి సమ్మతి రాలేదని, అయినా 2019 నాటికి మరో 4 అంతస్తులు కూడా అక్రమంగా కట్టడం పూర్తయిందని మండిపడ్డారు. 2010లో వ్యాజ్యం పెండింగ్ లో ఉన్నప్పుడు 4 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తారు అంటూ ప్రశ్నించారు. పరిపాలన అధికారులు నిద్రపోతున్నారా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ చట్టవిరుద్ధ పనులను అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని వాపోయారు. 6357 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికార నిర్మాణాలు జరిగాయని, మసీదును నిర్మించిన భూమి అంతా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుందని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎవరిని వ్యతిరేకించదని, అయితే ఈ మసీదు అక్రమ నిర్మాణంలో ప్రమేయం ఉన్న వారందరినీ విచారించామని స్వయంగా తాను ముఖ్యమంత్రిని కోరుతున్నానని మంత్రి అనిరుద్ సింగ్ ప్రకటించారు. ఇక ఈ అక్రమ నిర్మాణం ద్వారా సంజోరీ మార్కెట్ లో మహిళలు నడవడమే ఇబ్బందికరంగా మారిపోయిందని, ఈ సంఘటనను తాను వ్యక్తిగతంగా చూశానని మంత్రి ప్రకటించారు. మరోవైపు ఈ మసీదు అక్రమ నిర్మాణంపై సమగ్ర విచారణను ఆదేశించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. అలాగే మరో ముఖ్యమైన అంశాన్ని కూడా మంత్రి అనిరుద్ సింగ్ లేవదీశారు. తెహబజారీ లైసెన్స్ పొందిన వీధి వ్యాపారాలు, ఈ అంశం కూడా ప్రస్తావించారు. ఈ వీధి వ్యాపారాల్లో ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ లో పెరిగిపోతున్న ఒక వర్గ ప్రజల గురించి గొంతెత్తి ప్రశ్నించగలుగుతున్నారు చూడు. దానికి ఆ హిమాచల్లో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక హిమాచల్ నివాసితులకు మాత్రమే ఇలాంటి లైసెన్సులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది అక్రమంగా వచ్చి బంగ్లాదేశీలు నివాసం ఉంటున్నారని, వారి గుర్తింపును ధృవీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఇక లవ్ జిహాద్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి అనిరుద్ సింగ్, అక్రమ మసీదు నిర్మాణం, ఫుట్పాత్లపై ముస్లిం వ్యాపారం పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో లవ్ జిహాద్ కూడా పెరిగిపోతుందని మంత్రి అనిరుద్ సింగ్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజోలీ మార్కెట్ ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు పెరిగాయని, మహిళలు నడవడమే కష్టమైపోయిందన్నారు. అంత తీవ్ర స్థాయిలో దొంగతనాలు జరుగుతున్నాయని, వీటన్నిటితో పాటు లవ్ జిహాద్ అంశం కూడా తీవ్రమైందన్నారు. ఇది మన దేశానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. లవ్ జిహాద్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణను ప్రారంభించాలని, లవ్ జిహాద్ కి అడ్డుకట్ట వేయాలని మంత్రి అనిరుద్ సింగ్ డిమాండ్ చేశారు. తన దాకా వస్తే గానీ నొప్పి తెలియదు. అస్సాము, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఇటు వస్తే జమ్మూ కాశ్మీర్, అటు పోతే కేరళ, బాబు లవ్ జిహాదులు జరుగుతున్నాయి, అక్రమంగా కట్టడాలు వస్తున్నాయి, వక్ఫ్ బోర్డు పేరుతోటి ఆక్రమించేస్తున్నారు అంటే పాపం కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ, ఇక కాంగ్రెస్ పెద్ద ఖర్గే, సోనియా ఆ వర్గానికి మొత్తం కొమ్ము కాసుకుంటూ మీరెంత చెప్తే అంత, రెండ్రెండ్లు ఎంత అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటి తెలుసా? ఒక వర్గం ఎంత చెప్తే అంత అని చేతులు కట్టుకునే ధోరణి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఊచ కోతలు మొదలైనాక సామిరంగా హిందువుని నేను అని గుర్తించి
పార్టీని పక్కన పెట్టి హిందువుల తరపు నుంచి పోరాడకుంటే, అక్రమంగా ముస్లిం జనాభా పెరిగిపోతూ ఉంటే, వేరే దేశాల నుంచి రోహింగ్యాలు పెరిగిపోతూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ మసీదులు వెలుస్తూ ఉంటే, ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో మార్చేస్తూ ఉంటే, ఏదో ఒక రోజు మా ఇంటి దాకా కూడా వస్తుంది, మా పని కూడా కేల్కతం దుకాన్ బంద్ అవుతుంది అనే భయం మొదలైంది. ఆ భయం ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ నేతలు నోరు తెరిచి సొంత పార్టీనే ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. ఏదేమైనా దేశంలో కాంగ్రెస్ పాలిత 3 రాష్ట్రాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతే, మరో పక్క నుంచి మత ఛాందసవాదులకు కొమ్ము గాయడంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడమే కాదు, సొంత పార్టీ నేతల వ్యతిరేకతనే మూటగట్టుకుంటున్నారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్ కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఈ ఛానల్ని నిలుపుకోవడానికి, ఒక అమ్మాయిగా నేను చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా అంతే ముఖ్యం. సహకారం అందించాలి, ఆర్థికంగా చేయూతగా నిలవాలి. మళ్ళీ చెప్తున్నా, బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకే మీ అందరి సహాయాన్ని కోరుతా. ఆఫ్టర్ బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఏ సహాయం లేకుండా మన ఛానల్ని నడిపించడమే కాదు, మన ఛానల్ ద్వారా కూడా 4 సహాయ కార్యక్రమాలని కూడా చేస్తానని మాటిస్తున్నాను. సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్కి అండగా నిలవండి. ఇది మనందరి ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. ఎందుకంటే సనాతన ధర్మం, జాతి హితం, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఎలాంటి అంశాలైనా సరే ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. మీరు నమ్మితేనే మాకు సపోర్ట్గా నిలవండి. జై భారత్.